వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. మరో వివాదంలో కొండా సురేఖ ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ. ఫోన్పే యాప్లో మార్పు, ఆప్షన్స్ అర్థం కావట్లేదని ఆందోళన చెందుతున్న కస్టమర్లు. జత్వానీ కేసులో ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగింపు. రెవెన్యూ చరిత్రలోని నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టునే ఉన్నతంగా ఉండేది. దానికంటే కూడా అత్యున్నతమైన 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమే కాకుండా జీవోను కూడా విడుదల చేసింది. ఆ పోస్టులను 50కి పైగా పెంచింది. దీనిపై టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ హర్షం వ్యక్తం చేశాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలామంది కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. తెలంగాణ నుంచి వస్తున్న కొంతమంది భక్తులు ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు సిఫార్సులు లెటర్లు తీసుకుని స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. టీటీడీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. చాలామంది స్వామివారిని దర్శించుకునే అవకాశం కోల్పోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతల నుంచి సిఫార్సు లెటర్లు తీసుకుని వచ్చే భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. కానీ టీటీడీ మాత్రం సీఎం ఆదేశాలను బేఖాతరు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక లెటర్ రాశారు. గతంలో మీరిచ్చిన ఆదేశాలను టీటీడీ బేఖాతరు చేస్తుందని ఆయన వరకు తీసుకువెళ్లారు. దేశంలోనే అత్యధిక యూజర్లు గల యూపీఐ యాప్ ఫోన్పే అప్డేట్ అయింది. ఇప్పటి వరకు యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్లో జరిగిన మార్పులు చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఆన్లైన్ పేమెంట్ స్కాన్ చేయడం మినహా అందులో ఏ ఆప్షన్ అర్థం కావట్లేదని, ఇలా ఎందుకు అప్డేట్ చేశారని మండిపడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు ఇది ఫోన్పే యాప్ కాదంటూ ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. జత్వానీ కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి శాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ను 6 నెలలు పొడిగించారు. తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో వీరే కీలక పాత్రధారులన్న అభియోగాలు ఉన్నాయి. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.